నమస్తే. ఎలక్షన్స్‌లో మేజర్ ప్రామిస్ అందరికీ చాలా ఇంపార్టెంట్ పథకం. సో, అందరూ బాగా విమర్శలు చేసుకున్న పథకం కూడా అమ్మ ఒడి. అదే చంద్రబాబు గారి టైంలో దీన్నే తల్లికి వందనం పేరుతో ఇప్పుడు రన్ చేస్తున్నారు. సో, ఎలక్షన్స్ టైంలో జగన్ గారు ఏం చెప్పారంటే చంద్రబాబు గారిని నమ్మొద్దు, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అన్నీ మోసం చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అని బాగా మోసం చేశాడు. బట్ ఈ రోజు గాని చూస్తే ప్రతి ఒక్కరికి ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అంతమందికి వాళ్ళకి కావాల్సిన అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఏదైతే చంద్రబాబు గారు హామీ ఇచ్చారో ప్రతి ఒక్క పిల్లవాడికి మీకు డబ్బులు వేస్తాము తల్లికి వందనం కింద అని. సో, అది ఈ రోజు నుంచి అందరికి పడ్డాయి. ఆ రోజు బట్ జగన్ గారు మాత్రం ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు చేయలేరు, ఎందుకంటే నేను చేయలేకపోయాను కాబట్టి. ఇప్పుడు ఆ రోజు జగన్ ఏం చెప్పారంటే నేను ఒక్క పిల్లోడికే ఇస్తాను, అందరికి ఇవ్వలేను, డబ్బులు లేవు అది ఇది అని చెప్పాడు. బట్ ఈరోజు మాత్రం చంద్రబాబు గారు ఉన్న ప్రతి ఒక్క పిల్లకి ఎంతమంది అయితే ఒక కుటుంబంలో పిల్లలు ఉంటారో చదువుకుంటుంటారో వాళ్ళందరికీ ఈరోజు నుంచి డబ్బులు వేయటం జరిగింది. నేను కూడా స్వయంగా చూశాను, డబ్బులు కూడా జమ అవుతూ ఉన్నాయి. సో, ఆ రోజుల్లో జగన్ గారు కూడా చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్క పిల్లోడికి స్కూల్కి వెళ్ళే పిల్లోడికి 15,000 ఇస్తా అన్నాడు. బట్ వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత అతను చేసింది ఏంటంటే 13,000 ఇవ్వటం జరిగింది. బట్ ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా 15,000 ఇస్తానని ఇతను కూడా చేసింది ఏంటంటే ఇతను కూడా 13,000 ఇవ్వటమే జరుగుతుంది. సో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇద్దరు తప్పు చేశారు. సో ఎవరు ఇద్దరు ఇటు జగన్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు మాట నిలబెట్టుకోలేదు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు జగన్ గారి టైంలో ఆ రోజుల్లో ఎంతమంది మహిళలకు ఇచ్చేవారంటే సుమారు 42 లక్షల మందికే ఇవ్వటం జరిగింది ఈ అమ్మఒడి అనేది. బట్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాత్రం దాదాపు ఎంతమంది అయితే జగన్ గారు ఇచ్చారో అతనికంటే దాదాపు 25 లక్షల మందికి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి పిల్లవాడికి ఇస్తానన్నారు కదా, అంతే కదా. ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లోనే చదివించుకోండి, మిగతా పిల్లల్ని చదివించుకోవద్దు అని చెప్పడం ఇది జగన్ గారి సిద్ధాంతం. ఆ రోజు జరిగింది అది, ఎందుకంటే అందరికి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. బట్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రతి ఒక్క పిల్లడికి ఇస్తానన్నారు కాబట్టి దాదాపు 25 లక్షల మందికి పిల్లలకి ఎక్కువ ఈ తల్లికి వందనం కింద డబ్బులు ఇవ్వడం జరిగింది. బట్ మనకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా కానీ అందరూ అనుకుంటూ ఉంటారు సంక్షేమానికి ఈ జగన్ గారు పెద్దపీట వేస్తారు. బట్ ఈ అమ్మఒడి పథకం చూసిన తర్వాత మనకు అనిపించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధితో పాటు ఖచ్చితంగా సంక్షేమం కూడా రన్ చేస్తున్నారు. సంక్షేమం ఇప్పుడు ఈ విషయంలో ఖచ్చితంగా ఈ తల్లికి వందనం స్కీమ్లో చూస్తే 100% చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ చేస్తున్నట్టు సంక్షేమం. ఎలాగంటే ఇటు తల్లికి వందనంలో చూసినా కానీ ఇటు పెన్షన్లు ఇవ్వడంలో చూసినా కానీ పెన్షన్ల విషయంలో కూడా జగన్ గారు ఏం చేశారు, 2,500 ఇలా పెంచుకుంటూ వెళ్ళారు. బట్ చంద్రబాబు నాయుడు గారు చూస్తే మాత్రం ఒకేసారి 1,000 రూపాయలు పెంచుకొని పేదలందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో, సంక్షేమంలో మన ఆంధ్రప్రదేశ్లో ఎవరికి పేటెంట్ లేదు. సో, ఎవరైనా ఇవ్వగలుగుతారు అని ఫైనల్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు. బట్ ఇవ్వటం మంచిదే. సో, నో డౌట్ పేదవాళ్ళకి డబ్బులు వెళ్తున్నాయి. సో, వాళ్ళని చదివించుకోగలుగుతున్నారు కాబట్టి ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాము. ఇందులో మనకి ఎలాంటి పార్షియాలిటీ లేదు. సో, ఖచ్చితంగా ఈ తల్లికి వందనం అమ్మ ఒడి కానీ తల్లికి వందనం కానీ ఏది బెస్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేదే బెస్ట్. సో, ఖచ్చితంగా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సపోర్ట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి.